అందరికీ నమస్కారం। ఈరోజు వాసాలమర్రిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మరి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది। ఇది ఉచిత హెల్త్ క్యాంప్ కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించబడతా ఉన్నాయి। వాటితో పాటు ఉచితంగా మందులు కూడా ఇస్తూ ఉన్నారు। గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి బాధ్యత వారిది అనే ఉద్దేశంతో యశోద హాస్పిటల్ చైర్మన్ గారితో మాట్లాడి మరి హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది। మరి జిల్లా అధికారులందరూ ఇక్కడే ఉన్నారు। అదేవిధంగా ఈ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గ్రామానికి వచ్చారు। హెల్త్ శిబిరం చాలా బాగుంది, మంచిగా కండక్ట్ చేస్తున్నారు। ప్రతి విషయానికంటే అది యూరాలజీ కావచ్చు, పీడియాట్రిక్ కావచ్చు, గైనకాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, వాటికి సంబంధించిన పరికరాలు, పరీక్షలకు సంబంధించిన పరికరాలు కూడా చాలా లేటెస్ట్ పరికరాలని తీసుకొని వచ్చారు। అంటే ఇప్పుడు నేనే ఆశ్చర్యపోయాను, 2D ఈకో విచ్ ఈస్ వెరీ మచ్ క్యారియబుల్, అది ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని రావచ్చు, అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఈరోజు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు। సో ముఖ్యంగా యశోద హాస్పిటల్ వారితో రిక్వెస్ట్ కూడా చేశాము, ఎందుకంటే ఆరోగ్యశ్రీలో యశోదలో మంచి అవకాశం ఉంది, అటు కార్డియాక్ సంబంధించి కానీ, ఆంకో సంబంధించి కానీ, మరి ఒక 3 డిపార్ట్మెంట్ సంబంధించి వారు ఉచితంగా, యూరాలజీ 3 సంబంధించి వారు ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించే అవకాశం ఉంది। కాబట్టి ఈ గ్రామంలో ఎవరికైనా అలాంటి ఇబ్బందులు ఉంటే వారిని హాస్పిటల్ కూడా రెఫర్ చేసి అక్కడ ఫ్రీగా మరి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా వారిని కోరడం జరిగింది। మరి వారి ఇన్ఛార్జ్గా శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, చాలా బాగా ప్లాన్డ్గా ఈ శిబిరాన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు। అందరూ డాక్టర్స్ కూడా రిసీవింగ్ చాలా బాగుంది, హాస్పిటాలిటీ ఈజ్ వెరీ గుడ్। సో భవిష్యత్తులో ఈ గ్రామంలో అంటే హెల్త్ ప్రొఫైల్ కూడా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన। సో అది కొంచెం జాప్యం అయినప్పటికీ కూడా జిల్లా అధికారులు, ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు అండ్ మన డిఎంహెచ్ఓ గారు కోఆర్డినేట్ చేసుకొని హెల్త్ సెక్రటరీ గారి పర్మిషన్ తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గ్రామ ప్రజలందరికీ కూడా హెల్త్ ప్రొఫైల్ కూడా తయారు చేసి డిజిటలైజ్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను।